నా పైన తల్లి వాంతులు చేసుకుంటుందంటే ఇప్పటికో అడ్డగాడిదని కంది మరి దున్నపోతులు కంటుందేమో. నా తల్లి పైడి తల్లి ఎక్కడ కట్టు? నువ్వెక్కడున్నావా? మరి లోపల వాంతులు. కోడలు తప్పింది. నువ్వు మనవడి పేరు పెంట చిన్నపర. బాబు గారు ఏమనుకోకుండా రాత్రి నుంచి 1 వరకు వాంతులు అవుతున్నాయండి. ఈ కారంగా ఉందండి. అమ్మగారు తొందరగా బట్టలు వేయండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాటలు తెచ్చుకోవాలండి. అయ్యా ఆ బోధ రంకేసిందని అడివి ఎదిరిపాదు. తాత కేకలెడుతున్నాడని మానవుడు ఊడిపడతాడా? మా లక్ష్మి రావాలి, ఇల్లంతా నడవాలి, చిందులేసి గంతులేసి పేడంతా తొక్కాలి. మా లక్ష్మి రావాలి, ఇల్లంతా నడవాలి, చిందులేసి గెంతులేసి. ఆపండి గోళ. ఏంటమ్మా ఇదంతాను? శుక్లారం కదా, ఇల్లంతా పేడతో అలుకుతున్నాను అత్తయ్య. గచ్చు నెలలో ఎవరన్నా పేడతో అలుక్కుంటారా? నా కోడల పిల్ల తలుచుకుంటే గచ్చు చేసి నేలే కాదే, గంటిపేట కోటను కూడా పేడతో అలికేయాల్సిందే. చూడమ్మా, మూలు వదలకుండా అన్ని మూలలు పేడతో అలికే. ఎన్ని లారీలు పేడైనా పర్లేదు. గడ్డెత్తే గేదెలు మళ్ళీ వేస్తాయి. అడ్డొస్తే మీ అత్తగారి మొహం కూడా అలికే. దాని మొహం అందంగా చూసి సాలదు. పద చిందులేసి గొంతులేసి పేడంతా తొక్కాలి. అయ్యయ్యో, ఏంటంటే అలా జారి పడిపోయారు? ఏంటంతా పేడ దరిద్రం. దరిద్రం కాదండి, శుక్లారం పూట ఇల్లు అలక్కపోతే ఇంట్లో లక్ష్మి అలికి వెళ్ళిపోద్దండి. నువ్వు ఎప్పుడైతే వచ్చావో అప్పుడే పోయింది. ఏంటండి అలా కేకలు వస్తారు? పేడతో ఇల్లు అలకటం తప్ప? తప్పుగా తయారు. రైట్, నువ్వు రైట్, నీ పేడ రైట్, నాదే తప్పు. అయ్యో, మళ్ళీ పడిపోయారు. ఏంటి తాత, నీళ్ళు వస్తే పొట్లకాయ ఏపుగా పెరుగుతుందిగా, రాయి కడతారేంటి? పొట్లకాయ కుక్కతోగలాగా వంకరగా పోతాయి, రాయి కడితే నిటారుగా పెరుగుతాయి. అలాగా? ఏంటయ్యా నువ్వు చెప్పిందంతా అబద్ధం. దూరంగా ఉండండి. వంకర పోవడానికి రాయి కడితే తిన్నగా అవుతుందని చెప్పావు కదా. దూరంగా ఉండండి అమ్మా. రాయి కట్టాను, బంతి కట్టాను, రోకలు కూడా కట్టాను. నా జడ ఇలాగే ఉంది చూడు. జలాతోరణం లాంటి నా కోడలు జడకి ఎంత ఘోరం జరిగిపోయింది. కత్తిరి దగ్గర జడెందుకు పెట్టావమ్మా? నేనందించలేదత్తయ్యా, నా బాధ చూడలేక అదే కత్తిరిలో పడి తెగిపోయింది. అయ్యో, ఈ వంకర పోవాలని ఎన్ని కష్టాలు పడ్డానో. నా కష్టాలన్నీ గట్టెక్కాయి. నీ అమాయకత్వం చూసి నవ్వాలో పిచ్చితనం చూసి ఏడవాలో అర్థం కావటం లేదు నాకు. నాకు అర్థం అవుతుంది. నీ కొడుకు నా కొడుకు అమ్మాయి జడ గురించి ఏదో వాగుంటాడు, అమ్మాయి జడ తగేసుకుంది. ఆయనేమనకు మావయ్య, ఆయన వద్దంటే ఈ జడేమిటి, గొంతు కూడా కోసేసుకుంటాను. ఆయన పెళ్ళాను కదా, మరి నవ్వాలి నవ్వాలి. నా జడ తల్లి, తెల్లంపైడి తల్లి, మ్యూజియంలో బొమ్మలాగా ఈ జడ మొక్కని ఇనపెట్లు ఎట్టవే, నా మనవరాలకి చూపించుకుంటాను. ఏంటి మెలికలు తిరిగిపోతా అంటే? ఏమండి, ఇప్పుడు నేను బాగున్నానా? నువ్వా? త్రిలోక సుందరి, జగన్మోహిని, రంభ, ఊర్వశి, మేనకోడలి. ఏంటండి ఊరికే కసురుకుంటారు? నేనంటేనే భగ్గుమంటారు. ఇనే వాళ్ళకు బాగోదండి. బాగోదండి బాగోదు.
నేను అందరికీ లోకం అయిపోతున్నాను. ఆయన కూడా గేదెలు అరుస్తాడు. నీ సంగతి ఆయన సంగతి తేల్చేస్తానుండు. ఏట్రా నా సంగతి తెలుస్తావా? తెలుసరా? టైరు చెప్పులు నీకే సింగపూర్లో మద్యపాలలో అమ్మేస్తూ ఉంటాను. చెప్పుచ్చుకొని సవకే కొనుక్కొచ్చాను. వేసుకో. ఎత్తుమడాలు వేసుకొని టిక్ 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 ఒళ్ళంతా నడిచి ఎదొక బుద్ధి వస్తుంది. ఎదవన్నది ఎదవ. చెప్పులు చాలా బాగున్నాయి. నాకేనా? నీకేనమ్మా. చక్కగా ముత్తాపై చెప్పులు వేసుకో. రే నువ్వు నీ పిల్లం సిలకా గోరింకల్లా శిఖర్ వెళ్ళిపోయి సినిమాలో దూరిపోయి. సినిమాకా? దీంతోనా? వద్దురా, పక్కింటి ఆడుతూ వెళ్ళు. పాత చెప్పుచ్చు కొడతారు. ఎవరి పిల్లంతో అల్లే వెళ్ళాలరా. ఏటమ్మా దశావతారాలు చూస్తారా? వద్దులే. రావుడు దూడు చూడండి బాగుంటుంది. నోర్మ ఇదే పిల్లం పడితే ఇయ్యాలి. వంట పని బాగుంది. రే సుంచుమో ఎట్టగా చేయించదు. ఈ కాపీ తాకు మోహన్ తెల్లగా వస్తుంది. నేను రిచ్చా తీసుకొస్తాను. అమ్మా మంగతాయారు, నీతో ఇండోర్లోనే పరుగులు పోతుంది. ఇక అవుట్డోర్లో కూడా పరుగులు పోవాల్సిందేనా? ఊరంతా సంబరాలు ఉత్సవాల ఈగ్రాలు. పిల్ల పెడితేలే కొడుకు కోడల పిల్ల. అవ్వా ఏంటండి ఇదంతా? కొడుకు కోడల పిల్ల సినిమాకి వెళ్ళడానికి రిచ్చాయే. బానే ఉందా అమ్మవారి సంబరం లాగా? ఈ పెంట పరబ్రహ్మం కొడుకు కోడల పిల్ల సినిమాకి వెళ్తుంటే ఊరంతా ఎరగబడి చూడాలా? ఏం కోడల పిల్ల ఎలా ఉంది మన రిచ్చా? చాలా బాగుంది. అంటే చూస్తా నిలబడతావారా? నేనేం చేయను, అది పడద్దరి కాగన్నానా? నీ కళ్ళలో కనిపించి నోటీస్ ఇచ్చి పడాలేట్రా? పడకుండా చూసుకోవాలా, పడితే పట్టుకోవాలా? అదేరా దాంపత్యం అంటేను కదవా. అపరా వీళ్ళిద్దరిని జాగ్రత్తగా తీసుకెళ్ళా. చెప్తా. గోతులం చోటు మెల్లిగా వెళ్ళాలి. చెప్తా. పాపగా ఉంటే స్పీడ్ గా వెళ్ళాలి. చెప్తా. ప్రతి కిల్లి కొడితే ఆపాలా. చెప్తా. వాళ్ళ చేత సోడా తాగించాలి, జీలు తినిపించాలి. చెప్తా. లేకపోతే నీ డాక్టర్ సిరిగిపోదు. చెప్తా. ఎక్కడరా? బయలుదేరు. కోడలు జాగ్రత్త. బయలుదేరండి. జెండాపై కపిరాజ్. వంకాయలు, బెండకాయలు, పొట్లకాయలు, ఆనపకాయలు, పచ్చరికాయలు, దొండకాయలు. నీళ్లు కావాలి. నీళ్లు కావాలి. నీళ్లు తిరగాలి. నీళ్లు తిరగాలి. రద్దు చేయాలి. రద్దు చేయాలి. నీళ్లు అక్కడ ఏదో గొడవ జరుగుతుంటుందయా? ఏదో సమ్మెలా ఉంది. సమ్మె. రిక్షా వెనక్కి తిప్పోయా? రిక్షా తిప్పోయా బాబు? రిక్షా తిప్పోయా? నీళ్లు కావాలి. నీళ్లు కావాలి. నీళ్లు కావాలి. కావాలి కావాలి. నువ్వెందుకు అరుస్తావు? తెలీదు. కాంగ్రెస్ అరుస్తున్నారు, నేను అరుస్తున్నాను. రిక్షా వెనక్కి తిప్పోయా? కావాలి. నేను చెప్తున్నాను, కావలిస్తే మీరే దిగెళ్ళిపోండి. దేశంలో నీళ్ళ కోసం అల్లకల్లోలం అయిపోతుంటే మీ భార్యలతో శిఖారుల మీ శిఖారులు నశించాలి. నీళ్లు కావాలి. మీ శిఖారులు నశించాలి. కావాలి. 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 చెప్పండి చెప్పండి చూడదిలేకూడదండి. పట్టుకుని తోడుపోతున్నట్టారు. చెప్పండి. మా పోలీసులు చెప్పిస్తున్నారా? అరిగిపోయిన చెప్పు కోసం నా ప్రాణాలు తీసేది. నీ మూలాన స్టేషన్ లో నే కటకడా లెక్క పెట్టాల్సి వచ్చింది తెలుసా? నేనేమన్నా తప్పు చేశానా? ఆహా, సన్మానం చేసావు. బరువు అంతా బజార్లు పెట్టావు. అయ్యో ఎప్పుడు దుంపల పొడి మ్యాటర్లా దుమ్మదుమ్మలాడతారే నా మీద. తెల్లెట్టుగా ముందు కుర్చెక్కు. ఏ ఎక్కమంటుంటే నీకు కదా. తెల్లవారులు అలాగే నిలబడాలి తెలుసా? దేనికి దిక్కూడదా? దేనికి దిక్కూడదంతే. ఏ దిక్కూడదు. అక్కిడి సోదరులు సుతులు సచ్చి చెప్పా. అది గోడ. గోడ మేకు. మేకు ఫోటో. ఫోటో. గోడ ఏటి, మేకేటి, ఫోటో ఏటి? చెప్పు. ఏటమ్మా? ఏలేవయ్యా ఫోటో ఆడదామని
మేకొట్టడానికి ఎక్కాను. ఎవరిది? మీరే. అరే కొడుకు నా కొడక, నేను నిన్ను కన్నా బాబునరా. ఫోటో పెట్టినా తలకు పొరు పెట్టినా నువ్వెట్టాలి. నువ్వెక్కి దాన్ని దిగమను. ఎక్కరా చెప్పు. చూడమ్మా, అమ్మోరు సంబరంలో పోతురాజులో ఉన్నాడు నీ మొగుడు కొడుకు. రే, మేకు కొట్టేదాకా నువ్వు కింద దిగడానికి లేదు, మేకు వంగడానికి లేదు, సప్పుడు అవడానికి లేదు. అయితే నేను చంపేస్తాను. చూడమ్మా, ఆడు కింద దిగితే క్యాకెట్, మేకు బదులు అని గోడకేసి కొట్టేస్తాను. మేకు మిగిలిపోద్ది. జెండా పై కపిరాజు. ఏమండి, భయపడకండి. మావయ్య పడుకున్నాక తిప్పేస్తాను. ఏమక్కర్లేదు, నేను నిలబడతాను. రంకినెత్తున్నావేట్రా పుత్రుడు? మేకులు కొడుతున్నాను డాడీ. తయారు సుత్తి అమ్మా. కరువులో ఏం చేశారా అంటే, నా పిల్లం పిల్లలు కూడెట్టుకుని అన్నట్టు నీ కొడుకులాడు ఏదో నా కొడుకు. అవునే, కొడుకంటే జ్ఞాపకం వచ్చింది. ఏడే నీ కొడుకు? కొంప తీసి మీ ముత్తాత కప్పల కాళేశ్వరరావులో సన్యాసుల్లో కలిసిపోలేదు కదా? చాలే ఊరుకోండి, ఆడికేం కర్మ పట్టింది. కొత్తసేపు పుచ్చుకు కొట్టగలను. ఇక్కడ పిల్ల ఉంది, దానికి ఉత్తరం ముక్క రాద్దామని బుద్ధి ఉంది ఎదవకి. రాని చెప్తా. ఏం జరిగింది? ఏయ్! ఏంటమ్మా ఇది? తెల్లగా ఎవరికి నేను రాను. తెల్లగా అవడం ఏమిటమ్మా? అవును మరి, నేను నల్లగా ఉన్నాననే కదా మీ అబ్బాయికి నా మీద కోపం. నన్ను తీసుకెళ్లేదు. గుడ్డలు వేడి నీళ్ళు ఉడకపెట్టితే నేను వేడి నీళ్ళు ఉడికితే తెలిపోతాని వెంకటలక్ష్మి చెప్పింది. అత్తయ్య నువ్వు మంటెట్టు, మావయ్య నువ్వు మూతెట్టు. డ్రమ్ వేసి కొట్టేస్తాను. నా మీద చూపడతారు. చూడమ్మా, ఆ వెంకటలక్ష్మి కనిపించినప్పుడు నాకు చూపించు. మిల్లు బాయిలో పడేస్తాను ఏదో కూతుర్ని. ఇప్పుడు బియ్యం ఉడికినట్టు ఉడికిపోద్ది. చూస్తా పెట్టి తింగరపరస అమ్మాయిని బయటికి రాను. నిన్ను ఏడిపిద్దామని వెంకటలక్ష్మి అట చెప్పుంటుందమ్మా. ఇంకెప్పుడు అలా చేయకే. వారం రోజులు నిష్ఠగా ఉపవాసం చేసి అశ్లేషం పూజ చేసావంటే మీ ఆయనకి తొందరగా ఇల్లు దొరుకుతుంది, నేను తీసుకెళ్తాడు. అలా అయితే నెల రోజులు ఉపవాసం ఉంటానత్తయ్యా. వద్దమ్మా, వారం చాలు. వారం చాలా. సరే.